ఇన్ని మంచి పనులు కార్యక్రమాలు పేదల కోసం చేసుకుంటూ ఎస్ఎల్బిసి సొరంగాన్ని ఏఎంఆర్పిని బ్రాహ్మణ వెల్లంల కోసం 3,200 కోట్లతో ఫైనాన్స్ పంపించి ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణ వెల్లం పనులు కూడా చురుగ్గా నడుస్తున్నాం. మీరు పోయి చూడండి. ఆగస్టు మాసంలో కూడా కాలువలు కూడా తీసి ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ అదనంగా 2,200 కోట్లు ఈయన 10 ఏళ్ళు పక్కకు పెట్టింది కాబట్టి రేట్లు పెరిగితే కాంట్రాక్టర్ నొప్పించి సొరంగం కూడా పూర్తి చేయబోతున్నాం. సొరంగం పూర్తయితే ఏమవుతుంది? డెడ్ స్టోరేజ్ ఉన్నా కానీ మన ఏఎంఆర్పి కాలువకి 24 గంటలు నీళ్లు వస్తాయి. 3 లక్షల ఎకరాలకు శాశ్వతంగా పరిష్కారం, ఫ్లోరైడ్ పరిష్కారం అవుతుంది. ఇలా అన్ని జిల్లాల్లో ఉన్న కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి? దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. నీ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టిన నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు మేము సపోర్ట్ చేస్తామని, అభివృద్ధి కోసమని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపిట్ గారు ఏమో అంటున్నాడు కాదు, లిల్లీపుట్ కాదు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాంటి బొంబాయిలో తీసుకొచ్చి ఊడరేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోసుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయింది. నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లిల్లీపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీటు వస్తుందని అనుకుంటు కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు గుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలోనే. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్లలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు. 15 ఏళ్ళు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉపాధి హామీ లాంటి పథకాలు పెట్టి ఆ రోజు ఏకకాలంలో రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. 2005లో చేస్తే ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా ఏకకాలంలో మాఫీ అయినాయి. అలాంటి చరిత్ర ఉన్న పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. దీన్ని నువ్వేం చేయలేవు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ ఇవాళ నీ పని అయిపోయింది. కాకపోతే ఏంటంటే నిన్ను చూస్తే జాలేస్తుంది. నీ కుటుంబాన్ని చూస్తే బిడ్డని ఇవాళ కటకాలలో పోలీసుల మధ్యలో జైల్లో ఉండి, తిహార్ జైల్లో ఉండి నువ్వు చేసిన మోసాలకు, ఆమె చేసిన మోసాలకు, అవినీతికి జైల్లో ఉండి ఇంకా ఇలాంటి మాటలు మాట ఇంకా బుద్ధి రాదా నీకు? సొంత బిడ్డ జైల్లో ఉంటే ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి మోసం చేసినా, దళితులు ముఖ్యమంత్రిని మోసం చేసినా, నా బిడ్డ కొడుకు లక్షల కోట్లు దోచుకున్నాం క్షమించండి అని చెప్పి అనేది పోయి ఇవాళ మా పార్టీ గురించి మాట్లాడతావు. బిడ్డ నువ్వు అనుకుంటా కేసీఆర్ నీకంటే ఎక్కువ తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టి గడియారం కాడ నడి రోడ్డు మీద 11 దీక్ష చేస్తే నాకు కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద కొట్లాట నడుస్తున్నది. అప్పుడు ఆయన ఉస్మానియా సూపరింటెండెంట్ ఒకటే మాట చెప్పిండు, ఇంకొక రోజు ఎక్కువ రోజు ఉంటే కోమాలకు పోతున్నాను. అయినా భయపడలే. తెలంగాణ సోనియా గాంధీ నొప్పించి తెలంగాణ తెచ్చి నీ మోసం మాటలని దళితుల ముఖ్యమంత్రి అని నీకు అధికారం చెప్తే నాశనం చేసి ఇవాళ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో, కృష్ణా జిల్లాలను మొత్తం కూడా ఆంధ్రాకి తాకట్టు పెట్టి
36 సీట్లలో 34 సీట్లే గెలిచిన. అలా మన జిల్లాకు చెందిన ఓ దరిద్రుడు 3000 ఓట్లతో గెలిచినాడు. వాడు శని మన జిల్లాకు. ఒక్కసారి బ్రాహ్మణమైన ప్రాజెక్టు రోజు ఆడంగానే పోతారు కదా, 2 నిమిషాల ప్రాజెక్టు పోవచ్చు. ఎప్పుడన్నా పోయిందా? సరే, ఆయనంతా కుర్చీ చేసుకొని కూర్చోలే. ఈడ 10 ఏళ్ళు పనికిరాని మంత్రి ఉన్నాడు కదా, సొరంగం ఎప్పుడన్నా పోయి చూసొచ్చిందా? ఆ చిల్లరగాడు కూడా రోజు ఏదో మాట్లాడుతున్నాడు. ఇవాళ మేమందరం చెప్తున్నాం, రైస్ మిల్లర్ దగ్గర 24,000-2500 రూపాయలకి ఇవాళ సన్నోట్లు కొట్టించినాం. నేను మిరియాలు కూడా 15 రోజులు పోకముందు 2100 తీసుకున్నాను. నిన్న పోయి అడిగితే 24,000-2500 తక్కువలో తక్కువ పడ్డది సార్, నువ్వు వచ్చిపోయినాం కానీ. ఎప్పుడైనా రైతుల గురించి మాట్లాడిండా?